హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మొటికాయ తాలింపు అయితే చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా చపాతీలకి, వైట్ రైస్లకి, పూరీలకి అలాంటి వాటిలకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలాగుందో ఒక కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొటికాయలు తీసుకున్నాను. ఈ మొటికాయల్ని నీట్గా అన్నిటినీ చాకుతో సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా సన్న సన్న పీసులాగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది. వీటిని కుక్కర్లో వేసి ఉడకబెడితే ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెడితే మనకి ఇవి మొటికాయలు చెదిరిపోతాయి. ఇంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా మొటికాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 2 టైమ్స్ వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. మొటికాయలు అయితే 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక చెంబు నీళ్ళు పోసుకొని కుక్కర్లో వేసుకున్నాను. అందులో ఉప్పు ఉంటుంది కదా, మనకి రాళ్ళ ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనం పొడి వేసుకుంటాం కదా, అందులోకి మళ్ళీ బాగుండదు. కాబట్టి ఇలాగ రాళ్ళ ఉప్పు ఇందులోనే వేసుకున్నాను. ఫస్ట్లో వేసుకుంటే మనకి కాయలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోంచి ఒక విజిల్ తర్వాత మనకైతే మొటికాయలు చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగా ఉడికాయండి. వీటిని కుక్కర్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. ఈ విధంగా బాగా చల్లగా కావాలి. ఇలా చల్లగా అయిన తర్వాత కొద్దిగా వాటరే లేకుండా ఇలాగా మొత్తం మొటికాయలన్నీ నీట్గా ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని అంతా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మొటికాయల్లో పసురు ఉండడం వల్ల అంత టేస్ట్గా రాదు. ఈ పసురంతా పిండేసుకొని నీట్గా పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మొటికాయల్లో మొత్తం వాటర్ అంతా పిండేసాం కదా, మనం ఈ మొటికాయల్ని నేను చూపించిన విధంగా చేతితో అయినా పిండుకోవచ్చు. లేకున్నా ఉంటే ఒక క్లాత్ తీసుకొని, ఓనీ కానీ క్లాత్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, దాంట్లో వేసి కొద్దిగా ఇంకా మనం వేసిన కాయలు చూసుకొని 2 సార్లు లేక 3 సార్లు అలా మొత్తం అంతా ఈ విధంగా వాటర్ లేకోకుండా నీట్గా పిండేసుకోవాలి. ఇలా పిండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి మొటికాయలు. అలానే చేసినామంటే కొద్దిగా టేస్ట్ అనేది ఉండదు తాలింపు అనేది. తెల్లగడ్డలు ఒక 6-7 తెల్లగడ్డలు ఇలా మెత్తగా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి కరివేపాకు కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డ ఒకటి తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇది ఇలా సన్నగా కోసుకోవాలి తిరగమాతకి తాలింపు వేసుకోవడానికి. ఒకటి పైన చల్లుకోవడానికి అయితే ఇలా ముక్కలు తీసుకోవాలి. ఇలాగ సన్నగా ఒక ఉప్పు పోసుకొని ఇలాగా హాఫ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాను. అందులో నూనె హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగబెడలు, అవి వేసుకున్న తర్వాత ఫస్ట్గా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాగా వేయండి. పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు, వేసిన తర్వాత వెల్లుల్లిగడ్డలు, తెల్లగడ్డలు వేసుకోవాలి.
బాగా వేగనివ్వాలి. బాగా తిరగబాక ఇలా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మొట్టికాయలు ఉన్నాయి కదా, మొత్తము ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 to 6 minutes మిరపకాయలని బాగా హై ఫ్లేమ్ పెట్టి ఇలా నీట్గా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకోవాలి. ఇలాగా బాగా ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత మనము సపరేట్గా ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని జస్ట్ ఓన్లీ 1-2 minutes 1 and 2 minutes ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందులో నేనైతే సాల్ట్ వేసేది చూపించలేదు. మీకు నెక్స్ట్ ఇందులో పొడైనా వేసుకోవచ్చు. శనగనాలు, కొబ్బరి పొడి లేకపోతే అంటే ఇలాగైనా కట్ చేసుకుంటే రసమన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి నేనైతే ముందుగా పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి ఇలాగా తెల్లగడ్డలన్నీ వేసి పొడైతే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇదైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే మొత్తము నీట్గా అయితే కలుపుకోవాలి. మనము మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంతో టేస్ట్గా, చాలా సింపుల్గా మనకి చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్ లేకపోతే ఇంకా బాగుంటుంది. ఇంకా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేసేయండి.